సో ఈ రోజు నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఎమోషనల్ అయ్యారు కదా. సో అవును. దాని గురించి ఏం చెప్తారు? నిజమే కదా. ఇప్పుడు ఎవరైనా దేశం పట్ల గౌరవం ఉన్నవాళ్ళు, దేశం పట్ల బాధ్యత ఉన్నవాళ్ళు, దేశం అంటే ప్రేమించేవాళ్ళు ఖచ్చితంగా అలాంటి ఎమోషన్ అవుతూనే ఉంటారు. ఎందుకంటే వేళ మొన్న జరిగినటువంటి జనతా పార్టీ మీటింగ్లో ఇష్టానుసారంగా దేశాన్ని దుర్భాషలాడడం, ఒక మన సాంప్రదాయాల్ని, మన దేశ గౌరవాన్ని అప్రదిష్ట పాలు చేసే విధంగా మాట్లాడడం, అలాగే నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడడం, నరేంద్ర మోడీ గారి తల్లి గురించి కూడా ఇష్టానుసారంగా మాట్లాడితే ఎవరైనా సరే నరేంద్ర మోడీ గారిని అభిమానించే వ్యక్తులు, మాలాంటి వ్యక్తులు కూడా బాధపడతారు. బాధపడడంలో తప్పు ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన్ని మనకంటే ఎక్కువగా దగ్గరగా చూస్తాడు, దగ్గరగా ప్రేమిస్తాడు. కాబట్టి ఈవేళ పవన్ కళ్యాణ్ గారు ఎమోషన్ ఫీల్ అయ్యారు. దేశం పట్ల బాధ్యత లేనటువంటి కొంతమంది వ్యక్తులు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే మరి ఎవరైనా ఫీల్ అవుతారండి అలాగా. అంటే దేశం గురించే 24 అవర్స్ ఆలోచించే వ్యక్తి మోదీ గారు. అలాంటి ఆయన్ని అలా తిట్టడం కరెక్ట్ కాదన్నట్టు కూడా మాట్లాడారు కదా. నిజమే కదా. ఎదవులకి ఏం పని లేదు. పని చేత కానీ ఎదవలు చాలా మంది ఎడుతున్నారు. మూర్ఖులు, దరిద్రులు, ఎదవలు. మన దేశంలో మన దేశాన్ని వెనక్కి నెట్టేయాలని, మన దేశ అభివృద్ధి చెందకూడదని ఏడ్చే వాళ్ళు చాలా మంది ఎదవలు ఉన్నారు. ఆ వెధవలందరినీ చూస్తుంటే మరి కడుపు రగులుతుంటుంది ఒక్కోసారి. కాబట్టి వేళ దేశం పట్ల ఈ 24 గంటలు పనిచేస్తూ ఆయన నిద్ర సమయం తప్ప మేల్కొని ఉంటే దేశం కోసమే పనిచేస్తున్నటువంటి వ్యక్తి వేళ ఎవరైనా ఉన్నారంటే దట్ ఈజ్ నరేంద్ర మోదీ. కానీ ఆల్రెడీ వాళ్ళకి మంచి సంబంధం ఉంది కదా ఇన్ని రోజుల నుంచి. సో మంచి మార్కులు కొట్టేయాలని నాటకాలు ఆడుతున్నారు అన్నట్టు కొంతమంది ట్రోల్స్ చేస్తారు. మార్కులు కొట్టేయడం కోసం అంటే ఆయన అంటే ఏదో మార్కులు కొట్టేయడం కోసం మాట్లాడతాడు. నేను కూడా మాట్లాడుతున్నాను కదా. నాకేం మార్కులు వస్తాయని, నాకేం మార్కులు రావు. కానీ బాధ్యత, యువత పట్ల బాధ్యత, దేశం పట్ల బాధ్యత, మన గౌరవం పట్ల బాధ్యత. ఈవేళ ఇతర దేశాల్లోకి మన వాడు ఎవడైనా వెళ్ళి నాది భారతదేశం అని చెప్తే చాలా గౌరవంగా, ఇంతకు ముందు హేళనగా చూసేటటువంటి వాళ్ళు ఈవేళ గౌరవంగా చూస్తున్నారంటే అది నరేంద్ర మోడీ గారి పరిపాలన వల్లే. ఈవేళ ఇంతకు ముందు ఇష్టానురీతిగా మన దేశంలో ఎన్నో రకాల దేశాన్ని నాశనం చేయాలని బాంబ్ బ్లాస్టులు జరుగుతుంటే ఈవేళ జరగకపోవడానికి కారణం, దేశం భద్రతగా ఉండడానికి కారణం నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి ఆ బలమైనటువంటి కార్యక్రమాలు. కాబట్టి ఈవేళ నరేంద్ర మోడీ గారిని పనికిమాలిన ఎదవలు ఎంతమంది తిట్టినా, దేశాన్ని నాశనం చేయాలని ఎంతమంది చూసినా వాళ్లే నాశనం అయిపోతున్నారు తప్ప నరేంద్ర మోదీ అనేవాడు ఇవాళ 3వ ప్రధానమంత్రి. కొంతమంది మూర్ఖులు అంటారు చదువు లేదు, ఆయన ఎలా పరిపాలిస్తారు. చదువు లేకపోవడం రా సన్నాసులారా. ప్రపంచ దేశాలు తిరిగి ప్రపంచాలచే భారత్ మాతకి జై అనిపించిన మహానుభావుడు నరేంద్ర మోదీ. పిచ్చనా కొడుకులు, పిచ్చోళ్ళు మాట్లాడే మాటలు మనం ఎందుకు పట్టించుకోవాలా? ఈవేళ మన దేశం ఇంత పటిష్టంగా ఉండడానికి కారణం నరేంద్ర మోదీ. యువత ఇంత బలంగా, ఇంత అద్భుతంగా మన దేశాన్ని తయారు చేసుకోవడంలో ముందుండటానికి కారణం నరేంద్ర మోదీ. కాబట్టి నరేంద్ర మోడీ భారతదేశానికి ఒక కింగ్. ఆయన తర్వాత ఇంకొకరు ఎవరైనా కానీ.